ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాడులతో పచ్చమూకలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముప్పాళ్ల మండలం మాదలలో పోస్టల్ బ్యాలెట్స్ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవిపై రాళ్ల దాడి చేశారు. పచ్చమూకల దాడిలో ఎమ్మెల్యే సతీమణి రమాదేవితో పాటుగా ఎస్ఐ శ్రీహరికి గాయాలయ్యాయి. ఇటు బాపట్ల జిల్లా చుండూరులో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రాగమంజరి స్కూటీని తగలబెట్టేశారు టీడీపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఏకంగా హోంమంత్రి తానేటి వనితపై దాడికి ప్రయత్నించారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, పిన్నెల్లి సతీమణి మీద కూడా రాళ్లు రువ్వటం, మహిళ మీద రాళ్లు రువ్వడం, మొన్న హోంమంత్రి తానేటి వనితపై దాడులు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? వీళ్ళ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటి? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా ఓటమి భయంతోనే తెలుగుదేశం నాయకులు బరితెగించారని చెప్పుకోవచ్చు. ఒక పథకం ప్రకారమే ఈ దాడులన్నీ చేస్తున్నారు. పూర్తిగా ప్రజల్ని ఎన్నికల డేట్ రాకముందే పూర్తిగా ప్రజల్ని భయభ్రాంతం చేస్తున్నారు. వరుస దాడులతో చెలరేగిపోతున్నారు. సాక్షాత్తు హోంమంత్రి తానేటి వనిత ఇంటిపైనే దాడి చేశారు. పూర్తిగా అక్కడ విధ్వంసం సృష్టించారు. పూర్తిగా వీళ్ళంతా ఓడిపోతామన్న ఒక భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారు. నిన్న పోస్టల్ బ్యాలెట్, వృద్ధులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఇంటింటికి వెళ్ళి అధికారులు ఆ బ్యాలెట్కి సంబంధించిన ఓటును కలెక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ముప్పాళ్ల మండలంలో కూడా అక్కడికి మాదలకు వెళ్ళారు. మాదలకు వెళ్ళిన తర్వాత అక్కడ రెండు పార్టీలకు సంబంధించి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉన్నారు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉన్నారు. అయితే మా ఏరియాలోకి మీరెందుకు వస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ పైన దాడి చేశారు. అతను దాడి చేసి రాళ్ల దాడి చేశారు. అడ్డుకున్న స్థానికుల పైన కూడా తెలుగుదేశం నాయకులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇక్కడ వెల్దుర్తి మండలంలో కూడా దాదాపు అదే పరిస్థితి. పూర్తిగా ఓటర్లకు సంబంధించి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ని రావద్దని చెప్పి అతని పైన దాడి కూడా చేయడం. ఇదే నేపథ్యంలో చిరిగిరిపాడులో ఉన్న పిఆర్కే అంటే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ వాహనాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అంతేకాదు మహిళలు పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం చేస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు మహిళలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా దాదాపు 200 మంది తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మాచర్ల ఎమ్మెల్యే భార్య సతీమణి రమాదేవితో పాటు అనేక మంది మహిళా కార్యకర్తలుకి గాయాలైనవి. అంటే ఒక్కొక్కళ్ళు పూర్తిగా మద్యం సేవించి కర్రలతో రాడ్డులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎస్ఐకి కూడా దాడి దిగిన పరిస్థితి. ఇంతేకాదు చుండూరు మండలంలో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మంజరి వాహనాన్నే పూర్తిగా నిప్పంటించిన పరిస్థితి. పూర్తిగా ఒక విధ్వంసకమైన వాతావరణం ఎన్నికల ముందే సృష్టించాలనేది ఒక ప్లాన్. పూర్తిగా ప్రజల్ని భయభ్రాంతం చేయాలనేది ఒక ప్లాన్గా ముందుకు వెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకుల్లో ఓడిపోతామన్న భయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హరి, రైట్, వీటిపై చర్యలు అంటే ఈ దాడులు చేస్తున్న వాడని గుర్తించే ప్రయత్నం ఏదైనా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈసీ ఆధ్వర్యంలో అంటే ఈసీ కంట్రోల్లో మొత్తం ఉంటుంది కాబట్టి తమని అడిగేవాళ్ళు ఎవరు లేరు, లోకల్ పోలీస్ ఏమీ చేయలేరు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? క్లుప్తంగా చెప్పండి. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే సతీమణి అటు సాక్షాత్ హోంమంత్రి మీద కూడా దాడులకు పాల్పడుతుంటే ఎవరేం ఆపరా? దీనికి సంబంధించి దాడులకు ఎవరెవరు పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా ఇప్పటికే పోలీసులు ఒక లిస్ట్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. మరొక వైపు తెలుగుదేశం నాయకులు పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి. మీరు మాకు అనుకూలంగా చేయకపోతే మీ మీద కంప్లైంట్లు పెడతాము, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని కూడా పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి మనం తరచూ చూస్తూనే ఉన్నాము. హరి.